నేటి దైవ వాక్కు యోహాను సువార్త 6వ అధ్యాయము 67-68 వచనాలు చదువుకుందాము. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెలుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు. ఈ వచనంలో మనం చూసినట్లయినా ఈ 12 మంది శిష్యులు తనను వదిలి వెళ్ళరని యేసుకు తెలుసు. కానీ వారి మనసులో ఏముందో నోరు తెరిచి చెప్పాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఇది శిష్యులకు పరీక్ష సమయం అనవచ్చు. వారి నిర్ణయాన్ని ప్రభువుకు తెలపాలి, ప్రభువు కూడా సంతోషించాలి. ఈ అందరి తరపున పేతురు గారు ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. క్రీస్తును అనుసరించడంలో సరి అయిన కారణం చెబుతున్నాడు. వారు క్రీస్తు మాటలను విశ్వసించారు. క్రీస్తు లోక రక్షకుడని నమ్మకం కుదిరినది. శిష్యులు క్రీస్తును వదిలిపోలేరు. ఎందుకనగా నిజమైన విశ్వాసికి క్రీస్తుని విడిచిపోదగిన వేరే మార్గము లేదు, ఇతర ప్రదేశము లేదు. ఆశ్రయించదగిన వేరొక క్రీస్తు లాంటి వ్యక్తి ఎవరూ లేరు. కనుక నిత్య జీవపు మాటలు గల ప్రభువును విడవలేము. సమస్తము విడిచి ప్రభువును వెంబడించి క్రీస్తు చూపిన ప్రేమను, క్రీస్తు చూపిన మాదిరిని అనుసరించుచు, క్రీస్తును గూర్చి ప్రకటించుచు, ప్రాణాల సహితము క్రీస్తు కొరకై అర్పించుటకు శిష్యులు ప్రభువుతో పలికిన మాటలు మనం విన్నాం. మరి ప్రభువు మనల్ని ప్రశ్నిస్తే మన సమాధానం ఎలా ఉండునో ఒకసారి పరీక్షించుకొని మనల్ని మనము సరిచేసుకుందాం. నిత్య జీవపు మాటలు గల ప్రభువుని విడిచి మనము ఎటు వెళ్ళలేము. కనుక ప్రభువుతో శిష్యులు తీసుకున్న తీర్మానము తీసుకొని మనమును ప్రభువును వెంబడించుదుముగాక. ఆమెన్.